విజయ్ దేవరకొండ రష్మిక గారిది రీసెంట్గా పెళ్ళి అయిపోయింది. కానీ ఈ పెళ్లి పైన కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పి చూస్తే, రష్మిక గారికి ఒక 8 years బ్యాక్ ఒక లవ్ స్టోరీ ఉండే. 8 years బ్యాక్ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఫస్ట్ మీకు ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తుంటే ఒక వీడియో చూశాను. ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మన రష్మిక గారికి అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను. ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ వేస్తాను, అక్కడ నుంచి మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి. సో ఆయన పేరు ఏదో శెట్టి ఉంటుంది, రచిత్ శెట్టి ఏదో శెట్టి ఉంటుంది. ఈయన రష్మిక మందన 8 years బ్యాక్ వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అంగీకరించరు. తర్వాత ఎంగేజ్మెంట్ చేసారు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయిపోయింది రీజన్ మనకు తెలియదులే. కానీ బట్ నా అంచనా ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే, అదే టైంలో గీతా గోవిందం సినిమా రావడము, విజయ్ దేవరకొండ అన్న పరిచయం అవ్వడము, అక్కడ నుంచి లవ్ ఇటు షిఫ్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అక్కడ బ్రేకప్ చెప్పినట్టున్నారు. సో అక్కడ కథ క్లోజ్ అయిపోయింది. ఎందుకు అటు నుంచి ఇటు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, మీకు ఇక్కడ ఒక ఆయన ఫోటో చూపిస్తాను, ఇటు సైడ్ మన కొండన్న ఫోటో చూపిస్తాను చూడండి. సో ఈయన కన్నా కొండన్న చాలా బెటర్గా ఉన్నాడు. సో చాలా అంటే కొంచెం ఫేమస్ కూడా అయ్యిండు, డబ్బులు ఉంటాయి. సో అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయింది నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, సోషల్ మీడియాలో కొంతమంది వీడియోస్ తీస్తుంటే వీడియోస్ అప్లోడ్ చేస్తారంటారు కదా, అక్కడ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారట. ఏంటంటే, సో వీళ్ళ పెళ్ళి ఎప్పటి వరకు ఉంటుంది, వీళ్ళు ఎప్పటి వరకు కలిసి ఉంటారు, వీళ్ళకు ఎప్పుడు విడిపోతారు, ఎప్పుడు విడాకులు అవుతాయి అని చెప్పేసి ఇప్పటి నుంచి కామెంట్లు పెడుతురట. కలిసి ఉంటారా విడిపోతారా అని చెప్పేసి. అది మనకెలా తెలుస్తుంది బ్రదర్? అమ్మాయిలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ టైంలో జెండా ఎత్తేస్తారనేది తెలీదు. మనం చెప్పలేము దాని గురించి. మనం చూసుకున్నట్టయితే నాగ చైతన్య సమంత గారు కూడా చాలా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి విడిపోయారా లేదా? విడిపోయారు కదా భయ్య. సో ఇది కూడా విడిపోకపోవచ్చు. బట్ విజయ్ దేవరకొండ అన్న కన్నా బెటర్ పర్సన్ ఎవరైనా తగిలితే 50-50% ఉంటాయి ఇక్కడ నుంచి కూడా అలా వెళ్ళిపోవడానికి. బట్ కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే, కొండన్న ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే. బట్ ఏం చేయలేం బ్రదర్, కొన్ని తీసుకోవాలి, కొన్ని తట్టుకొని నిలబడాలి. అండ్ ట్రోలర్స్ కూడా మీరు ట్రోల్ చేయడం బంద్ చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ట్రోలింగ్ చేయడం వల్లనే నేను వెళ్ళి చూశాను, సెర్చ్ చేసిన ఆయన ఎవరు అసలు ఏంద్ర కథ అని చూస్తే నా వీడియో కూడా కనిపించింది, వీళ్ళ ఎంగేజ్మెంట్ వీడియో కూడా కనిపించింది. ఆ ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీకు చూపించేటట్టు ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో చూసినప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది అప్ప. సో ఎంగేజ్మెంట్ వీడియో డౌన్లోడ్ చేయనట్టున్నాను. బట్ కొన్ని అయితే కనిపించినాయి. ఉండవా, కాపరేట్ స్ట్రైక్ పడతాయి. సో పాపం ఆయనతో లవ్ ట్రాకులు నడిపి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సో ఆయన పరిస్థితి ఏంది, చాలా దారుణంగా ఉంటుంది కదా. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వేరేలతో వెళ్తే ఆ బాధ ఆ పెయిన్ మనం చూడలేం, తట్టుకోలేం కూడా. సో ఇలాంటి బాధ అనేది ఎవరికి రాకూడదు. బట్ ఏం చేయలేము. వాళ్ళు ఎందుకు విడిపోయారు ఏందనేది కూడా సరైన కారణం లేదు. కానీ నా ఇంటెన్షన్ ప్రకారం ఇలానే జరుగుతుంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మాయిలు వాడికన్నా బెటర్ దొరికితే వదిలేసుకుంటా పోతూనే ఉంటారు తప్పితే, సో వీడిని నేను లవ్ చేశాను, వీడిని ఇష్టపడ్డాను, వీడిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, నేను పెళ్ళి చేసుకున్నాను, వీడితోనే నేను ఉండాలని చెప్పేసి ఎప్పుడు అనుకోరు. సో అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక లైక్ బటన్ ఉంటుంది, దాన్ని గుద్దండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా కింద హైప్ బటన్ ఉంటుంది, సో దాన్ని అయితే గుద్దడం అసలు మర్చిపోవద్దు. మరి మీకు ఏమనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. రైట్, మళ్ళీ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వినిపించిందా? సెలవు.